Hi guys, welcome back to my channel. How are you all? I hope you all are fine. ఇది వచ్చేసి టీజీ టెట్ ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలా అనే టాపిక్ పైన చేస్తున్నాను. ఈజీగా మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. అయితే ఫస్ట్ ముందుగా మనం టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. మన టెట్ మొత్తం 150 మార్క్స్‌కి ఉంటుంది. నేను ఇక్కడ పేపర్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే. మీకు పేపర్ 2 గురించి కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను పేపర్ 2 గురించి వీడియో చేస్తాను. ఓకేనా. అయితే టోటల్ 150 మార్క్స్. ఇందులో సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి వచ్చేసి 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, 30లో 24 కంటెంట్, 6 పెడగాగి, ఇంగ్లీష్లో 30 మార్క్స్, 24 కంటెంట్, 6 పెడగాగి, మ్యాథ్స్ 30 మార్క్స్, 24 కంటెంట్, 6 పెడగాగి, ఈవీఎస్లో 30 మార్క్స్, 24 కంటెంట్ ప్లస్ 6 పెడగాగి. ఈ 24 కంటెంట్లో 12 సోషల్ నుంచి వస్తాయి, 12 సైన్స్ నుంచి వస్తాయి. ఇది వచ్చేసి మార్క్స్ ప్యాటర్న్, టెట్ మార్క్స్ ప్యాటర్న్ పేపర్ 1కి. అయితే క్యాస్ట్ వైజ్ ఇక్కడ నేను క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి చెప్తున్నాను. బీసీ వాళ్ళకైతే 75 మార్క్స్ క్రాస్ అయితే 75 వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, ఓసీ వాళ్ళకి 90. ఓకే. దిస్ ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ క్యాస్ట్ వైజ్గా. క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్ మారుతూ ఉంటాయి కాబట్టి మొదట మన టార్గెట్ ఏంటి అనేది క్లియర్ చేసుకోవాలి. కేవలం పాస్ మార్క్స్ గురించే కాకుండా మనకు సాధ్యమైనంత వరకు మంచి స్కోర్ వచ్చేలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు నేను ఈజీగా క్వాలిఫై అవ్వడం, ఈ స్కోర్ని క్రాస్ చేయడం ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ టార్గెట్ సబ్జెక్ట్స్ ఇవి. నేను ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయ్యేదాన్ని. ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్, తర్వాత ఇంగ్లీష్, సిడిపి, తర్వాత మ్యాథ్స్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈవీఎస్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. ఒక్కొక్క దాని గురించి నేను ఇప్పుడు కింద మాట్లాడుతున్నాను, వినండి. ఎస్, నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి తెలుగు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనలో చాలామందికి తెలుగు కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది. మన మదర్ టంగ్ లాంగ్వేజ్ మీద ఆల్రెడీ ఒక ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి, ఫెమిలియర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం కాబట్టి తెలుగు. అందుకే ఫస్ట్ తెలుగులో మంచి కమాండ్ తెచ్చుకోవాలి. తెలుగులో ముఖ్యంగా గ్రామర్, టెక్స్ట్ బుక్స్, ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ రిలేటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ రివిజన్ చేయాలి. దీని ద్వారా మనకి ఈజీగా అనిపించే సబ్జెక్ట్లో మార్క్స్ స్కోర్ చేసుకుంటే తర్వాత డిఫికల్ట్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనకి తెలుగు ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగు నుంచి మార్క్స్ పోకుండా చూసుకోవాలి మెయిన్గా. ఓకే. ఫస్ట్ టార్గెట్లో తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ తీసుకురావడం అనేది చూసుకోవాలి. ఓకే. తర్వాత సెకండ్ వచ్చేసి తెలుగు తర్వాత నేను ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటాను. ఎందుకంటే ఇంగ్లీష్లో గ్రామర్ ఒక్కటే కాకుండా వొకాబులరీ, కాంప్రహెన్షన్, పెడగాగి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రోజు కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసినామంటే స్టార్టింగ్ కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఈజీగా అనిపిస్తుంది. బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్లో, గ్రామర్లో కంపల్సరీ. ఏదైనా ప్రీవియస్ పేపర్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఇంగ్లీష్ కూడా మంచిగా స్కోర్ చేయగలుగుతాం. ఒక్క రోజులో ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలని ట్రై చేయకూడదు. డైలీ కొంచెం కంపల్సరీ ఇంగ్లీష్ టచ్ చేస్తూ ఉండాలి. ఇది సెకండ్. డైలీ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వన్ డే ప్రిపరేషన్. ఒకటేసారి ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను అని అనుకోవద్దు. డైలీ కొంచెం చేయాలి. ఓకే. తర్వాత సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, సిడిపి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత సిడిపిలో చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, ఆన్సర్స్ని బట్టి పట్టడానికి ట్రై చేస్తారు. కానీ అట్లా చేయకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది మనం బట్టి పడితే. కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చూసినప్పుడు ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నారు అని ఐడెంటిఫై చేయాలి. పర్టిక్యులర్లీ పెడగాగి క్వశ్చన్స్లో అయితే ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా అనిపిస్తాయి మనకి. మనం కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కరెక్ట్ ఆన్సర్ చేయగలం. అయితే సిడిపిలో కాన్సెప్ట్,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రివిజన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ని అనలైజ్ చేసుకోవాలి. మళ్ళీ ఏ ఆప్షన్ చూసినా సేమ్ అనిపిస్తుంది కాబట్టి మనం ప్రతి దాన్ని డీప్గా అబ్జర్వ్ చేయాలి, అన్నిటిని చెక్ చేసుకోవాలి. ఓకే, థర్డ్ నేనైతే సిడిపి, ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత సిడిపికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. తర్వాత మ్యాథ్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారైతే మ్యాథ్స్ మీకు స్ట్రెంగ్త్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మ్యాథ్స్లో మ్యాక్సిమం స్కోర్ టార్గెట్ చేయాలి. కానీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మ్యాథ్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం సిలబస్ ఒకేసారి కవర్ చేయాలని కాకుండా బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ప్రిపరేషన్ చేయాలి. ఫార్ములాస్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. మీకు ఏ సబ్జెక్ట్ స్ట్రెంత్గా ఉందో ఆ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే బేసిక్ ప్రిపరేషన్, బేసిక్ కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ టోటల్ 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో 12 కంటెంట్ సైన్స్, 12 సోషల్, 6 ఈవీఎస్ పెడగాగి నుంచి వస్తాయి. ఈ సైన్స్ అంటే ఈవీఎస్ 3rd, 4th, 5th క్లాసెస్ చదవాలి. సైన్స్ 6th, 7th, బయో 8th, 9th, 10th, ఫిజిక్స్ 8th, ఇవన్నీ చదవాలి. తర్వాత సోషల్ 6th, 7th, 8th చదవాలి. అయితే ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు, అన్నిటికంటే దీనికి ఎక్కువ బుక్స్ చదవాల్సి వస్తుంది. నేను ఈవీఎస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి అని చెప్పట్లేను, కానీ ఇది టైం టేకింగ్. మళ్ళీ మనం 2 ఏరియాస్ నుంచి కంటెంట్ కవర్ చేయాలి. ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం లాస్ట్కి ఇచ్చాను ప్రిఫరెన్స్. డోంట్ ఇగ్నోర్ మాత్రం అసలు చేయకండి, కానీ కొంచెం లాస్ట్కి ఇచ్చాను, టైం ఉంటే చదవాలి అన్నట్టు. క్వాలిఫై అవ్వాలి అంటే మనం తెలుగు, ఇంగ్లీష్, సిడిపి పర్ఫెక్ట్గా అయినామంటే క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత కంటెంట్ ఈవీఎస్లో అయితే మంచి స్కోర్ రావాలంటే మనం 2 ఏరియాస్ సబ్జెక్ట్స్ నుంచి ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కంపారేటివ్లీ టైం టేకింగ్ ప్రిపరేషన్ అవుతుంది. అందుకే నా స్ట్రాటజీలో మొదట తెలుగు, ఇంగ్లీష్, సిడిపి, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్లో మంచి కమాండ్ తెచ్చుకొని అవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈవీఎస్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ స్టడీ ఆల్ 5 సబ్జెక్ట్స్ ఎవ్రీడే. ప్రతిరోజు 5 సబ్జెక్ట్స్ అన్నీ పట్టుకొని కూర్చోవద్దు. ఏవన్నా 3 సబ్జెక్ట్స్ తీసుకొని చదవాలి అని నా ఒపీనియన్. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ ఒకటే రోజు చదువుతా అంటే కుదరదు కాబట్టి ఏవైనా 3 or 2 డివైడ్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ విషయంలో నేనైతే వచ్చేసి ఆల్రెడీ బుక్స్ పైన ఒక వీడియో చేశాను, మీరు ఒకరు చూడకపోతే చూడండి. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ చదవాలి. కేర్ఫుల్గా ప్రతి పేజ్ని చదవాలి. కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి రివిజన్ చేయాలి కంపల్సరీ. ఇది తర్వాత రివిజన్ స్ట్రాటజీ. ప్రిపరేషన్లో అస్సలు గేమ్ చేంజర్ రివిజన్. మనం ఒకసారి చదివితే గుర్తుండిపోదు. నా స్ట్రాటజీ సింపుల్గా ఫస్ట్ రీడింగ్, తర్వాత రివిజన్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్, తర్వాత మిస్టేక్స్ని అనలైజ్ చేసేదాన్ని, తర్వాత మళ్ళీ రివిజన్ చేసేదాన్ని. టెస్ట్ రాసిన తర్వాత మార్క్స్ చూసి వదిలేయడం చేయొద్దు. మనకి ఎక్కడెక్కడ తప్పు పోయింది, ఏ ఏ టాపిక్ దగ్గర మిస్టేక్ వెళ్ళింది అనేది మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేసాము, ఎందుకు తప్పు చేసాం, కాన్సెప్ట్ తెలియక తప్పు చేసామా, కన్ఫ్యూజన్ వల్ల తప్పు చేసామా అనేది చూసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, మిస్టేక్స్ నోట్బుక్. ఓకే, నెక్స్ట్ ఇవి మాత్రం చేయకండి. ఏంటి అంటే డోంట్ రీడ్ టూ మెనీ బుక్స్. ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి చదవడం కంటే ఒక బుక్ పర్ఫెక్ట్ చదవడం బెటర్. తర్వాత డోంట్ సీ ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్. ఏవో ర్యాండమ్ వీడియోస్ చూసుకుంటూ ఇది చేయకండి. తర్వాత రివిజన్ కంపల్సరీ. ఒకవేళ రివిజన్ కంపల్సరీ చేయాలి, రివిజన్ చేయకుండా మాత్రం ఉండకండి. ఓన్లీ చదవడం అట్లా చేయకండి. తర్వాత టెస్ట్ని స్కిప్ చేయడం చేయొద్దు. డిఫికల్ట్ సబ్జెక్ట్స్కి భయపడొద్దు. తర్వాత అదర్ స్ట్రాటజీస్ని కాపీ చేయకండి. వినండి, మీ స్ట్రాటజీ ఏంటో గుర్తించి మీ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వండి. వేరొకరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయి ఉంటారు,
వాళ్ళ స్ట్రాటజీ మనం ఫాలో అవుతే మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అట్లా చూసుకోవాలి మన స్ట్రాటజీ ఏంటి. ఒకరు 1 అవర్లో ఒక 3-4 పేజెస్ మొత్తం చదివి దాని కంటెంట్ ఈజీగా గుర్తుంచుకునే కెపాసిటీ ఉంటుంది, మనకు ఉండదు. అట్లా అన్నీ కంపేర్ చేసుకొని మన స్ట్రాటజీ ఏంటో మనం ఫాలో అవ్వాలి. తర్వాత టార్గెట్. టెట్ క్వాలిఫై చేయడం అనేది ఇంపాసిబుల్ కాదు. ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. మీకు ఈజీగా ఉండే సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తెలుగు, ఇంగ్లీష్, సిడిపి, మ్యాథ్స్, ఈవీఎస్ ఇలా. తర్వాత పాస్ మార్క్స్ కోసమే కాకుండా ముందుగా 100+ అనేది టార్గెట్ పెట్టుకోండి. 150కి 100+ టార్గెట్ పెట్టుకొని తర్వాత అది వచ్చిన తర్వాత ఇంప్రూవ్, తర్వాత మ్యాక్సిమం పాసిబుల్ అయినది చేయండి. ఒకరోజు 10-12 అవర్స్ చదివి తర్వాత 3 డేస్ గ్యాప్ ఇవ్వడం అట్లా చేయకండి. రోజు కన్సిస్టెంట్గా చదవండి. కన్సిస్టెన్సీ ప్లస్ రివిజన్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ ఇవన్నీ కలిపితే మనకు సక్సెస్ వస్తుంది. మీరు కూడా టెట్కి ప్రిపేర్ అయితే ఈ స్ట్రాటజీ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన పాయింట్స్ చూసుకొని, నేను ఫాలో అయిన స్ట్రాటజీలో మీకు నచ్చిన పాయింట్స్, స్ట్రాటజీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, సరేనా? అండ్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఆల్ ద బెస్ట్. మీరు కూడా తప్పకుండా క్వాలిఫై అవ్వగలరు ఈజీగా. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.